నిర్ణయాలు చేస్తున్నారు, ఏ ఒక్కటి విడిచిపెట్టడం కాదు. అందుకని మనం ఆ ప్రకారం ఏ పండుగలు ఎప్పుడు వస్తాయో నేను మీకు చెప్తాను. 26/3 శ్రీరామనవమి మామూలుగా అందరికీ కూడా మనకి 26వ తారీఖు జరుగుతుంది. వైష్ణవులందరూ కూడా శ్రీ వైష్ణవులు అంటే మనకి భద్రాచలం కానీ శ్రీ వైష్ణవుల దీంట్లో జరిగేది మాత్రం 27 జరుగుతుంది. వాళ్ళకి నక్షత్ర ప్రధానం, మిగిలిన వాళ్ళకి తిథి ప్రధానం. కాబట్టి 19/4 అక్షయ తృతీయ. చాలామందికి సంతోషకరమైన విషయం అది వినంగానే. స్త్రీలకి సంతోషం, మగవారికి ఏమో కష్టంగా అనిపిస్తచ్చు. తర్వాత 30/4 నృసింహ జయంతి, 12/5 హనుమత్ జయంతి, 2/6 యమునా పుష్కరాలు మొదలు, 4/9 కృష్ణాష్టమి, 14/9 వినాయక చవితి, 11/10 అమ్మవారి నవరాత్రులు మొదలవుతాయి. 11/10 తర్వాత 19/10 దుర్గాష్టమి వచ్చింది. 20వ తారీఖు మహర్నవమి, విజయదశమి 2 కలిసి వచ్చినాయి. 8/11 ఈసారి నరక చతుర్దశి, దీపావళి 2 కలిసి వచ్చినాయి. 8/11 20/12 డిసెంబర్ 20వ తారీఖు గీతా జయంతి, అలాగే భోగి పండగ 14వ తారీఖు, సంక్రాంతి 15వ తారీఖు జనవరి, కనుమ 16వ తారీఖు వచ్చినాయి. రథసప్తమి 6వ తారీఖు మార్చి 6వ తారీఖు రథసప్తమి మనకి వచ్చింది. అది డేట్ ఇక్కడ రాసుకోవడం మర్చిపోయిన, క్షమించాలి. శివరాత్రి వచ్చేసరికి 6/3/2026. మహాశివరాత్రి అయిన తర్వాత మళ్ళీ మనకి పండగ ఉగాది. అందుచేత ఈ పండగలు ఇలా వచ్చినాయి. ఇప్పుడు పంచాంగం ప్రధానంగా ఎవరి కోసము అంటే రైతుల కోసం, రాజుల కోసం, యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వారి కోసం. అంటే లోకహితం కోసం పంచాంగం, ప్రజాహితం కోసం పంచాంగం, ప్రతి వ్యక్తి స్వార్థం కోసం పంచాంగం కాదండి. పంచాంగం అనేది వ్యక్తిగత ఫలితాలు చెప్పడం మొదలైంది మనకి గత 20-30 సంవత్సరాల నుంచి. అంతకుముందు పంచాంగాల్లో మీరు చూస్తే పిడపర్తి వారి పంచాంగం దాదాపు 400 ఏళ్ల నుంచి వాళ్ళు రాస్తున్నారు. 40 తరాల నుంచి రాస్తుంటే వాళ్ళ పంచాంగంలో పూర్వం ఈ రాశి ఫలాలు లేవు. మీరు 50 ఏళ్ల క్రితం పంచాంగం పిడపర్తి వారికి చూడండి, రాశి ఫలాలు లేవు, ఏమీ లేవు, ముహూర్తాలు కూడా లేవు. మనం ఇవాళ ముహూర్తాలు, అలాగే వ్యక్తిగత ఫలితాలు, వీటన్నిటికీ కూడా మనం బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం పెరిగిపోయింది. మనం పంచాంగం ఇప్పుడు మనం రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ సంవత్సరం మనం చూస్తే, వర్షాలు బాగా పడతాయా అంటే గురువు ఈ సంవత్సరానికి రాజు కావటం వల్ల 4 తూముల వర్షం పడుతుంది అన్నారు. అసలు తూములు అని మేము చెబుతూ ఉంటారండి. మీరు ఒక తూము వర్షం అంటే ఏమిటి అని అడిగారు ఒకరినన్ను. అడిగితే నేను దాని గురించి పూర్తిగా చూస్తే 60 యోజనాల విస్తీర్ణం, 100 యోజనాల ఎత్తు నీరుటది. 100 యోజనాల ఎత్తు, 60 యోజనాల పొడవు ఉన్నటువంటి ఒక మనం పెట్టె లాంటిది, ఓ తొట్టెలాగా ఉంటే ఆ తొట్టెలో ఎంత నీరు పడుతుందో అది ఒక తూము. మరి యోజనం అంటే ఏమిటి అన్నారు. 8 కిలోమీటర్లు అన్నారు. ఎందుకు అంటే భాస్కరాచార్యులు చెప్పారు, ఆయన చెప్పింది 8 కిలోమీటర్లు ఎక్కువ సరిగా ఉంది. ఎందుకు ఉంది అంటే భూమి చుట్టుకొలత చెప్తూ ఇన్ని యోజనాలు అని ఇచ్చి ఆయన 8 కిలోమీటర్లు అని ఇస్తే అది ఆధునిక దానికి ఆయన చెప్పేదానికి సరిపోయింది. కాబట్టి యోజనంలో మన వాళ్ళు కొంతమంది 5.5 అన్నా, ఇంకోళ్ళు 11 అన్నా, వాటన్నిటికంటే 8 కిలోమీటర్లు అనేది ఎక్కువ సరిగా సరిపోతుంది. కాబట్టి 8 కిలోమీటర్లు లేదా 5 మైళ్ళు అంటే సుమారు 480 కిలోమీటర్ల విస్తీర్ణం, 800 కిలోమీటర్ల ఎత్తు కలిగినటువంటి వర్షం ఒక తూము. చూడండి, దీనిలో ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, 8 భాగాలు సముద్రంలో పడితే 9 భాగాలు పర్వతాల మీద పడతాయి, 3 భాగాలు మాత్రమే నేల మీద పడతాయి. నేల మీద పడే 3 భాగాలు ఎంతో తెలుసా అండి? 288 కిలోమీటర్ల విస్తీర్ణం, 288 కిలోమీటర్ల విస్తీర్ణం, 360 కిలోమీటర్ల ఎత్తు. అంత వర్షం పడుతుంది భూమి మీద. అలాగే సూర్యుడు 27 నక్షత్రాలు ఉంటే ఆ 27 నక్షత్రాల్లో కూడా ఆయన ప్రతి 13-13.5 రోజులు దీంట్లో ఆయన అటు ఇటు కదులుతూ మొత్తం రాశి చక్రాన్ని మొత్తాన్ని పరిభ్రమిస్తాడు. అలా తిరిగేటప్పుడు ఒక్కొక్క నక్షత్రంలో తిరుగుతూ ఉంటే దాన్ని ఒక్కొక్క కార్తె అని చెప్తాం. సూర్యుడు 27 కార్తెల్లో తిరుగుతుంటే దాంట్లో 6 కార్తెలలో
వర్షం అంతా పర్వతాల మీదే పడుతుంది. 10 కార్తెల్లో సామాన్యమైన వర్షం పడుతుంది. 4 కార్తెలు చూస్తే అక్కడక్కడ వాన చిరుజల్లులుగా కురిసే అవకాశం ఉంది. మిగిలిన 7 కార్తెలలో 27 కార్తెల్లో 7 కార్తెల్లో పంటలకు అనువైనటువంటి వర్షం పడుతుంది. కుజుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి వర్షం కొద్దిగా తక్కువ వచ్చేమో అనుకుంటాం మనం. కానీ చంద్రుడు సేనాపతిగాను అలాగే మేఘాధిపతిగాను ఉన్నాడు. బుధుడు ధాన్యాధిపతిగా ఉన్నాడు కాబట్టి చంద్రుడు బుధుడు కూడా ఇద్దరు కూడా శుభులు కాబట్టి మనకి వర్షం తగినంత లభిస్తుంది అని చెప్పచ్చు. అలాగే జ్యేష్టం, శ్రావణం, భాద్రపద మాసాల్లో జ్యేష్టం, శ్రావణం, భాద్రపదంలో అధిక వర్షాలు పడతాయి. శ్రావణ, కార్తీక మాసాల్లో తుఫాన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అల్పపీడనాలు కూడా రావచ్చు. చైత్ర, ఆషాఢ మాసాల్లో చైత్రంలోనూ ఆషాఢంలోనూ మేఘాడంబరం అంటాం. వర్షం పడుతుందేమో అన్నట్టుంటుంది. ఆకాశం అంతా మేఘాలు ఉంటాయి. వర్షం పడదు, మనకి పిచ్చి గాలి వస్తుంది, మేఘాలు మళ్ళీ ఆగిపోతే వర్షం పడదు. అలా మేఘాడంబరం అంటే మేఘాలు కనిపిస్తే కానీ కురవు. అలాగే చైత్ర, ఆషాఢ మాసాల్లో మేఘాడంబరం ఎక్కువ ఉంటుంది. చిరుజల్లులు ఉండొచ్చు, సామాన్యమైన వర్షం పడవచ్చు. ఆశ్వేజంలో ఈసారి ఆశ్వేజ మాసం అంతా కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడుతూనే ఉంటాయి. పంటలు అసలు ఏ పంటలు పండుతాయి ఈ సంవత్సరం అంటే అపరాలు అంటే ఇందాక చెప్పుకున్నాం, చిన్న చిన్న చిరుధాన్యాలు బాగా పండుతాయి. నల్లని భూములు మంచి పంటనిస్తాయి. పల్లపు భూములు కూడా మంచి పంట ఇస్తాయి. మొదటి పంట కంటే రెండో పంట బాగా అనుకూలంగా ఉంటుంది. నూనె గింజలకి ధరలు పెరుగుతాయి. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి పెరుగుతుంది. పశువులు, జలచరాలు బాగా వృద్ధి పొందుతాయి. వెండి, బంగారంలో విపరీతమైన పెరుగుదల, విపరీతమైన తగ్గుదల, విపరీతమైనటువంటి వేరియేషన్స్ బాగా వస్తాయి, మార్పులు. అలాగే వెన్న, నెయ్యి, బట్టలు, బియ్యం ఈ ధరలన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. గోధుమలు, శనగలు, జొన్నలు వీటి దిగుబడి మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. పాడి పరిశ్రమ అభివృద్ధి పొందుతుంది. ఇందాక మన ప్రెసిడెంట్ గారు అడిగారు, అయ్యా ప్రపంచ ఫలితాలు, రాజకీయ ఫలితాలు ఇవన్నీ కూడా చెప్తే బాగుంటుందని అక్కడ దాకా వచ్చేసాను. మనకి ప్రపంచ ఫలితాలు చూసినప్పుడు సిరియా, పాకిస్తాన్ దేశాలు గ్రహణాల వల్ల చాలా ఎక్కువ ఇబ్బంది పడేట్టు కనిపిస్తోంది. అలాగే రష్యా, ఉక్రెయిన్ ఈ 2 దేశాల మధ్య సంధి జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇరాన్లో గట్టిగా పోటీ ఇస్తోంది. వాడు బాంబు వేస్తే వీడేస్తున్నాడు, ఇటుపక్క వేస్తున్నాడు, అటుపక్క అనుకుంటున్నాం. కానీ ఉన్నట్టుండి ఇరాన్ను పూర్తిగా కుప్పకూలిపోయే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఆఫ్రికన్ దేశాలు, తూర్పు ఆగ్నేయాసియా దేశాలలో అనుకోని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సంస్థలు, అలాగే విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి కొంత వెసులుబాటు తగ్గి స్టాగ్నేషన్ అంటే ఒక చోట ఆగిపోయి కదలకుండా ఉండిపోయే ప్రమాదం కనిపిస్తుంది. అంతర్జాతీయ సంబంధాలలో దేశాల మధ్య వివాదాలు, అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. చైనా ఇతర దేశాల మీద అలాగే తన పద్ధతిని మార్చుకుని చైనా లీడర్షిప్ అంటే చైనా నాయకత్వం ఎలా మారుతుంది అంటే ఒక కొత్త యోజన అంటే కొత్త ఆలోచన చేస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. దాంట్లో రిస్క్ ఉన్నా ఏదున్నా సరే అమలు చేద్దాం, ఒకసారి ప్రయత్నిద్దాం అన్నట్టు దూసుకెళ్తుంది. రష్యా ఆర్థిక వాణిజ్య లావాదేవీల్లో కొన్ని వివాదాలు పెరిగి ఆర్థిక ఆంక్షల వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. అలా అని రష్యాకి పూర్తిగా ఇబ్బంది పడుతుందంటే రష్యా పూర్తిగా అయితే ఇబ్బంది పడే అవకాశం లేదు. సాంకేతికత పెరిగి మనకి వ్యక్తి జీవితాలు మరింతగా నాశనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచం. పాకిస్తాన్ ఏమవుతుంది? ఇక్కడ పాకిస్తాన్ చెప్పలేదండి, చుట్టూ దేశాలు అని అడగచ్చు. భారతదేశానికి ఈ సంవత్సరం ఏం జరుగుతుందో చెప్తే దాంట్లో పాకిస్తాన్ వివరాలు కూడా ఇచ్చాను కాబట్టి అక్కడ మీకు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం తన కేంద్రీకరణ అంతా కూడా భారతదేశపు అంతర్గత భద్రత మీద కేంద్రీకరిస్తుంది. అలాగే చాలా ఏళ్ల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా న్యాయ వ్యవహారాలు, న్యాయానికి సంబంధించిన చట్టాలు, కాలం చెల్లినటువంటి చట్టాలు వీటి మీద దృష్టి పెట్టి
వాటిని మార్చటం, భారతదేశాన్ని అంతర్గతంగా గట్టిగా చేయటం